హాయ్ స్వీట్ హార్ట్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మగవా 86 వ్లాగ్స్. నన్ను చాలామంది అడుగుతున్నారండి, మీ హెయిర్కి ఏం వాడతారు ఏంటి అని అడుగుతున్నారు. నేను చెప్పే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. నేను వచ్చేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, నేను నా హెయిర్కి వాడే అయితే మాత్రం ఇవే. ఫస్ట్ కుంకుడుకాయలు, తర్వాత షీకాయ, అలాగే మందారాకులు, మెంతులు, ఉసిరిపప్పు, మందార పువ్వులు. వీటికి మందార పువ్వులకి మాత్రం తొడుములు ఉంటాయి కదా, అవి తీసేసుకోవాలండి. అవి తీసేసుకుని మనం ఇక్కడ వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. మంచి హాట్ వాటర్ తీసుకుని హాట్ వాటర్లో నైట్ అంతా నానబెట్టుకుని మార్నింగే మనం ఇలా కుంకుడుకాయలు పులుసు తీసుకుని దాన్ని మనం వడకట్టేసుకోవాలండి. మనం తలస్నానం చేసే ముందు మాత్రం ఖచ్చితంగా గోరువెచ్చగా మాత్రమే ఉండాలండి. ఎందుకు అంటే మరీ వేడిగా ఉన్నా కూడా డాండ్రఫ్ వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటంటే, జుట్టు బాగుండాలి, మన హెయిర్ హెల్తీగా ఉండాలి, వైట్ హెయిర్ రాకూడదు, హెయిర్ ఫాల్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా షాంపూస్ అనేవి అవాయిడ్ చేయండి. తర్వాత తడితలం మీద చిక్కు అనేది తీయకూడదు. తల ఆరిన తర్వాత హెయిర్ ఎప్పుడైనా సరే చిక్కు కింద నుంచి తీయాలి తప్పండి, పైనుంచి చిక్కు అనేది తీయకూడదు. పైనుంచి తీస్తే తడితలం మీద కానీ పైనుంచి కానీ చిక్కు తీస్తే కింద నుంచి చిక్కున్నదంతా కూడా చిక్కులు పడిపోయి జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంటుందండి. అలాగే మీరు కూడా వాడి ఎలా ఉంది ఏంటి అనేది మాత్రం నాకు ఒక కామెంట్ చేయండి. నా హెయిర్ ఎలా ఉన్నది ఏంటి అనేది మాత్రం కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా ఛానల్ని రికమెండ్ చేయండి. మీ అందరి సపోర్ట్ తోటి నేను ఇంకొంచెం ముందుకు వెళ్తా. మీరందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని నేను కోరుకుంటున్నా. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.